को दूर करके एकजुट होकर के संगठित होना चाहिए। ये यात्रा मेन उद्देश्य क्या है? यात्रा करने ये परिक्रमा वो तो मैं बोल दिया पहले। इस यात्रा का उद्देश्य है गोदावरी की परिक्रमा, जो बहुत प्राचीन परंपरा से हमारे ऋषि मुनि महर्षि करते चले आ रहे हैं, कालक्रम से वह लुप्त हो गई है, वो पुनः आरंभ हो। इससे धर्म का जागरण होगा, सनातन संस्कृति का जागरण हो रहा, जो बहुत तेजी से धर्मांतरण हो रहा है उस पर रोक लगेगी और हिंदू संगठित होगा और विश्व का सनातन संस्कृति का सब प्रकार से अभ्युदय होगा। हमारी माता की जय। ఈ రోజు 550 మంది అది సాధు సంతులు గోదావరి ప్రదక్షిణ చేస్తుండ్రు. అసలు ప్రదక్షిణ ఉద్దేశం ఏంటంటే, పూర్వం ఋషి మునులు మన గోదావరి పవిత్రత చాలా ముఖ్యమైనది ఉండే. ఇన్ని రోజులు గోదావరి విలువ ఎవరికి తెలియలేదు. ఎందుకు అనంటే ఈ మధ్యలో మన దగ్గర హిందూ ధర్మము నశించిపోవడం వల్ల దీన్ని మళ్ళీ గోదావరి పవిత్రం తెలపడానికి మన భారతదేశంలో ఉన్న సాధు సంతులంతా వచ్చి మన గోదావరి పవిత్రత అంటే ఏంది, అసలు గోదావరి అంటే ఏంది, మనకు ఉత్తర భారత్ లో నర్మదా ప్రదక్షిణ ఎంత ముఖ్యమో మన గోదావరి కూడా అంత ముఖ్యమే అని మన భారతదేశంలో ఉన్న సాధు సంతులు అందరు వచ్చి ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుంది. ఎందుకు అనంటే మనదిక్కడ రోజు రోజుకు హిందూ ధర్మం నశిస్తుంది. దీన్ని జాగృతం చేయడానికి సాధు సంతులు ఒక్కటయ్యి వీళ్ళందరూ కలిసి మన భారతదేశంలో ఉన్న మొత్తం అందరికి గోదావరి అంటే ఏందో తెలియాలని మన గోదావరి ప్రదక్షిణ చేసి మన భక్తులందరికీ సాధు సంతుల ఆశీర్వాదం ఉండాలని రాజేందర్ మహారాజ్ సంకల్పం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఉన్న సాధు సంతులందరినీ తీసుకొని తన ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుండ్రు. మనము ఈ సాధు సంతుల ఆశీర్వాదం తీసుకొని మన రెండు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు వాళ్ళ పాదధూళ్ళతోటి పవిత్రం అవుతారనే ఉద్దేశంతో మీ అందరికి ఆ గోదావరి మయ్య ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. సుమారుగా భగవంతుడి కృపా కటాక్షంతో 120 కాళ్ళు
120 కార్లు, 3-4 బస్సులు, 3-4 అందరికి భోజనం వ్యవస్థ, 4 ట్రక్కులు, మినీ బస్సులు, చాలా మంది, మొత్తానికి 700 చిల్లర వచ్చిన నాన్న. వాస్తవంగా నర్మదా గోదావరి పరిక్రమ అంటే చాలా ప్రాముఖ్యమైంది. స్వామి చెప్పినట్టుగా ఆ రోజు శ్రీరామచంద్రుడు కూడా చేశాడు, మత్స్యంద్రుడు, గోరఖనాథ్, నవనాథులు కూడా చేశారు, మరి మంచి మంచి మహానుభావులు కూడా చేశారు. కాబట్టి ఈ మహానుభావులు చేసిన అంతకి ఆగకుండా మరి రాజేంద్ర దాస్ స్వామీజీ, మల్క్పేట, బృందావనం, ఆ స్వామీజీ సంకల్పమే ఒక 650 మంది మహాపుణ్య పురుషులు వచ్చారు వాస్తవంగా. దాని తర్వాత సేవాదారులు వచ్చారు, అందరూ కూడా సుమారుగా కని విని వెరిగిన మహాత్ములు అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. చాలా ప్రాముఖ్యమైన యొక్క పీఠాపురం దర్శనంకు మేము మహాభాగ్యంగా దోచుకుంటున్నాం. పీఠపురం మహాతల్లి అవధూత దత్తుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ యాత్ర ఎక్కడ మొదలైంది? ఇది నాసిక్ లో మొదలైంది. నాసిక్ త్రయంబకేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్ లో మొదలైంది. మళ్ళీ నాసిక్ త్రయంబకేశ్వర్ లో ముగింపు అయిపోతుంది. యానంకి వచ్చి యానం నుంచి సముద్రం యానం దాకా వచ్చేసినాం. ఇప్పుడు పడవల నుంచి ప్రయాణం చేసి ఆ పక్క పోయి అక్కడ నుంచి నాసిక్ లో ముగింపు అయిపోతుంది. శ్రీరామచంద్రుడే చేశాడు, మహానుభావులే చేశారు, నవనాథులు, మత్స్యంద్రుడు, గోరఖనాథ్ మహానుభావులు చేశారు. కాబట్టి అలాంటి సత్యపురుషులు చేశారు కాబట్టి మనం కూడా చేయాలని ఒక తపనతోని అదంతా ఆగకుండా మేము కూడా ఈ స్వామీజీ మేము ఒక నడుచుకుంటూ చేసినాం 108 రోజులు. ఇంత మొదలు 10 సంవత్సరాల కింద. ఇప్పుడు మల్క్పేట స్వామీజీ అందరం వెహికల్ చేద్దాం, ఈ చైతన్యం ముందరికి కొంట పోదాం, మహాత్ములకు ఒక్కరికి ఇద్దరికి నడుచుడు కాదని ఈ వెహికల్ లో రావడం జరిగింది. సరే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇంత మంచి మహా పవిత్రమైన తల్లి కాబట్టి మనము చాలా శుభ్రత ఉంచాలని మీ అందరికి మనవి చేస్తున్నాం. ఎందుకంటే గోదావరి తల్లి అంటేనే మన యొక్క జీవనాధారం గడిపే తల్లి. వాస్తవంగా అలాంటి తల్లి దాంట్లో మురికి మూలుగం ఏమి వేయకుండా మంచి సత్యంగా ఉంచాలని మా భావన. అందరం కూడా స్నానం చేయాలి, దాని యొక్క దర్శన భాగ్యం చేసుకున్నాలని భావన. కేదారేశ్వర భగవానికి జయ. నమః పార్వతీపతి హర హర మహాదేవ. భగవంతుడి కృపా కటాక్షంతో మరి త్రయంబకేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్ నుంచి మల్క్పేట స్వామీజీ వారి యొక్క సంపూర్ణమైన సంకల్పం, అమూల్యమైన యొక్క సంకల్పంతో మరి గోదావరి పరిక్రమ చేద్దామనే యొక్క ఆలోచన. సుమారుగా 555 మంది మహాపుణ్య పురుషులు, 555 మహాపుణ్య పురుషులు వస్తున్నారు. కాబట్టి మరి నాసిక్ నుంచి ప్రారంభమైపోయినాం. రేపు ఉదయం ఇక్కడ కూడా సముద్రం దాటి మళ్ళీ ఇక్కడ తిరుగు ప్రయాణం వస్తున్నాం. కాబట్టి మన యొక్క నందిపేట క్షేత్రానికి 15 తారీఖు సాయంత్రం చేరుకుంటున్నారు, 15 నాడు సాయంత్రం చేరుకుంటున్నారు. 16 మొత్తం ఉంటారు. కాబట్టి మరి పుణ్యపురుషుల యొక్క దర్శన భాగ్యానికి 16 నాడు అందరూ కూడా రావచ్చు. కానీ వచ్చి మీద పడకుండా స్వామీజీలు మనకు నిలబడి ఎక్కడున్న వాళ్ళకి అక్కడ దర్శనం ఇస్తారు. కాబట్టి మనం వచ్చి తొందర పెట్టద్దు అని మీ అందరినీ నేను మనవేస్తున్నా. మన నిజామాబాద్ జిల్లాలనే కాకుండా ఇతర వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మహాపుణ్య పురుషులు, మరి మల్క్పేట అంటే చాలా పెద్దది. మరి స్వామీజీ రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం, మన నిజామాబాద్ జిల్లాలో అదృష్టంగా భావిస్తున్నాం. అట్లా నేపాల్, అయోధ్య, బృందావనం